ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 143వ అధ్యాయం. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసమును బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడిగా ఎంచబడడు. ముందు నుంచి చదువు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. ఇది కూడా చదివినాం. చిరకాలం క్రిందట చనిపోయిన వారు పాటు సామ్రాట్ చదివినాం. గాఢాంధకారంలో నన్ను నివసింపజేస్తున్నారు. కొంచెం నివసింపజేస్తున్నారు. 144వ అధ్యాయం పక్కనే అది మనం చదివి నాకు ఆశ్రయ దుర్గము అగు యెహోవా సన్నిధించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడము, నా ఆశ్రయం ఉంచువాడు. ఆయన నా జనులను నాకు లోబడుచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు, నీడవలెనున్నాయి. యెహోవా, నీవు ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు చేసి వారిని ఓడగొట్టుము. పైనున్న నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలంలో నుండి, అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారు నా నోరు ఒట్టి మాటలు ఆడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధములతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడేదను. 10 తలంతుల సితారతో నిన్ను కీర్తించదును. నీవే రాజులకు విజయమును దయచేయువాడవు. దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించేవాడవు. నన్ను తప్పించుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. వారు నోరు ఒట్టి మాటలాడుచున్నవి, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. 12. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కవలెనున్నారు. మా కుమార్తెలు నలుగురికై చెక్కిన నగరములకై చెక్కిన మూలము కమ్మము వలె ఉన్నారు. మా కోట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి భూములలో పిల్లలు మేయుచున్నవి. మా ఎట్లు గొప్ప బరువు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులైతుటకైనను లేదు. వాటిలో శ్రమగల వారు మొర వినుట అయినను లేదు. ఎట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. మరి దేవుడు యెహోవా తమకు దేవుడైన వారు జనులు ధన్యులట. నిజమే. మరి దేవుని ఎరగని ప్రజలు మరి నాడు ఎంతోమంది భూమి మీద నివసిస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మనము దేవుని ఎరిగి ఉన్న వారమైన యెహోవా మరి దేవుని ఎరిగిన వారు జనులు ధన్యులని
ఇట్టి ధన్యులు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. లాస్ట్ వచనంలో ఒకే వచనంతో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నిజమే, మనం ధన్యతకు పిలువబడిన వారం. ధన్యము, అందుకే పాట కూడా ఉంది, ధన్యము ఎంతో ధన్యము యేసయ్య జీవితము కలిగిన వారు ధన్యము అని పాట చక్కగా ఉన్నది. ఈ ధన్యత ఈ లోకంలో అన్ని లేని వారికి లేదు. ఎందుకంటే వారి ఆచారం, వారి పద్ధతులు వదులుకొని మరి జీవం గల దేవుని సేవించడానికి రాలేరు. ఏ వ్యక్తి కూడా సడన్గా రాలేరు. వారు మొక్కిన దేవతలు చేయలేనిది ఈ లాస్ట్ అండ్ ఫైనల్ వారి జీవితంలో యేసు కాడికి వస్తే ఏదైనా చేయగలుగుతాడా చేసినప్పుడు అప్పుడు నమ్మి విశ్వసిస్తారు. చూసారు, అందుకే పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు సామాన్యంగా ఎక్కువ శాతము డాక్టర్లకు పెట్టి వీళ్ళకు పెట్టి వాళ్ళకు మొక్కి ఇన్ని చేసి ఆడ చేసి ఈ దేవుళ్ళ కలిసి అంత సర్వం కోల్పోయినాక లాస్ట్కు ఎవరి దారినో ఎట్లనో చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఇంత చేసిరు కదా, లాస్ట్ అవుతుంది, దేవుడు నమ్ముకోరి, దేవుడు చేస్తాడు నమ్ముకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం అని ఎవరి దారైనా చిన్న సువార్త విని విశ్వసించి నమ్ముకున్నవారు నేను చూసిన వారు చాలామంది ఉన్నారు. లాస్ట్ సమస్తం కోల్పోయి అట్లా నమ్ముకున్న వాళ్ళు కూడా. అంటే ఎవరి దారినో దేవుడు సువార్త వాక్యాన్ని అందింపబడుతూ ఉంటుంది. అప్పుడు దేవుని కాడికి వచ్చినప్పుడు నయమైనప్పుడు వారి సంతోషం చెప్పనాశక్యమైన మహిమయుక్తమైన సంతోషమే ఉంటుంది. ఒక గృహంలో ఎప్పుడు ఏడుపుతో నెమ్మది లేకుండా, ఎప్పుడు శాంతి లేకుండా ఉన్న గృహంలో యేసు ప్రభు ఆ గృహాన్ని దర్శించినప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఉన్నప్పుడు వారు ఎట్లా ఉంటారు? అది ఆ సంతోషము, ఆ సమాధానం, శాంతి ఎవరు ఇవ్వలేనిది. ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని డబ్బులు పెట్టినా, నీ కాడ ఎంత సంపాదించి ఏది చేసినా, నువ్వు పూజించిన, నువ్వు ఈ లోకంలో ఎన్ని దేవతలు మొక్కినా అది ఇయ్యలేనిది యేసుప్రభు కాడ నువ్వు పొందినప్పుడు నువ్వు అసలు గ్రహించలేని సంతోషం. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. ధన్యత అనేది ఈ లోకంలో ఏ నుంచి పొందబడుతుంది? ఎవరి ద్వారా పొందాలి. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం. యేసయ్యను కలిగిన జీవితం ధన్యమని ఈ ఉదయకాల సమయంలో నన్ను హెచ్చరిస్తున్నాను. ఆ ధన్యత కలిగి ఉండడం అంటే ఎంతో గొప్ప భాగ్యం. నిజమే, ఈ లోకంలో అన్నీ పోగొట్టుకొని బీదవాళ్ళమే జీవించుండొచ్చు, కానీ తిరిగి దేవుడు సమకూరుస్తాడు, మనకు అక్కరలు తీర్చుతాడు, మనకి ఏది కావాలో అది తీర్చే దేవుడే ఉన్నాడు. నా ఫ్రెండ్ సాక్ష్యాన్ని నేను విన్నాను. అది నా 10th క్లాస్ ఫ్రెండ్. అసలు సర్వం కోల్పోయింది పాపం. ఆమెకి ఎవరు చెప్పారు? దేవుని నమ్ముకుంటే. తన భర్తకి ఎవరో అసలు సర్దుబాటు చేశారట, శుద్ధ శక్తులు చేశారట. అసలు ఆ భర్తని ఎన్ని విధాల బాధ పెట్టారు, ఎన్ని విధాల పాపం. తన భర్త విలేకర్ మంచి డబ్బు సంపాదించేవాడు, ఎంతో ఆస్తి సమకూర్చే స్థాయిలో ఉన్నవాడు. ఈ లోకంలో మనుషులు పంచుకుంటే ఓర్వలేదు, సమాజంలో పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటే ఓర్వలేదు. తనకి మరి ఎవరో చేశారు పాపం. తను ప్రయాసపడ్డది, ఎన్ని విధాలు తిప్పారు, ఎన్ని విధాలు చేశారు. కానీ చివరికి దేవుని కాడికి నడిపించడానికి అసలు తన దురాత్మలట దేవుని సన్నిధానంలో ఉండటానికి చేయకుండా చేసి తన ప్రాణాన్ని పోగొట్టుకునే విధంగా చేసి పెట్టేసి ఆయన తన భర్తను కోల్పోగొట్టుకుంది.
చివరికి తన పిల్లలకు కూడా తన ఇంటి వరకు మొత్తం కూడా చనిపోవటానికి చేసిందట. ఇక నా పిల్లలు పోగొట్టుకుంటే నా భర్తను పోగొట్టుకున్నా కానీ నా పిల్లల కోసమని నేను బ్రతకాలి అని పోరాడి ఆమె దేవుని మందిరానికి వచ్చి సేవకుని ప్రార్థన చేయించుకొని నమ్మి విశ్వసించి తన పిల్లలతో తను బ్రతుకుంటూ వచ్చి దేవుని నమ్ముకున్న బిడ్డ సాక్షిగా జీవిస్తూ. ఇంత భయంకరమైన మనుషులు ఉంటారు భూలోకం, భయంకరంగా ఓర్వలేని వారు ఉంటారు. కానీ ఆ బిడ్డ ఒక్కతే. నేను ఆశ్చర్యపోయాను. అసలు వాళ్ళు నా 10th బ్యాచ్లో ఆమె వేరే క్యాస్ట్. నేను ఆశ్చర్యపోయాను. నువ్వు ఎలా దేవుని నమ్ముకున్నావు అంటే చెప్పుకుంటూ వచ్చా. తను బ్రతికింది తన పిల్లల్ని కాపాడుకుంది, తన భర్తను పోగొట్టుకుంది. సర్వస్వం భర్త ద్వారా వచ్చే ఘనత, డబ్బు, తనకున్న గోల్డ్ అట ఎంతో గోల్డ్ అన్నీ ఆయన బ్రతకాలని ఎన్ని విధాల ప్రయత్నం చేసింది. పాప నేను చేయలేని ప్రయత్నం చేసింది. గోల్డ్ అంతా పోయింది, ప్లాట్ అమ్ముకుంది. ఏ దేవతల కాడ ఎవరి కాడ చెప్పినా అది నయం కాలేదండి. తిరిగి చర్చికి నడిపించే సమయంలో తను రాళ్ళతో కొట్టేది. అసలు తన చర్చికి రావడానికి తను అంగీకరించకపోయే దురాత్మలు తనని చాలా వెంటాడి చర్చికి లోనికి రానియకుండా చేసి పెట్టి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టే విధంగా ప్రాణం తీసుకునేదాకా వాళ్ళు అట్లా దురాత్మలు అట్లా పీడిస్తాయండి. తన భర్తను సమస్తం వచ్చిన ఘనత, డబ్బు, హోదా తనకున్నదంతా పోయిందట. అన్నీ పోగొట్టుకున్నాడు. నా భర్తను పోయింది, నా పిల్లల్ని కూడా పోగొట్టుకుంటే నేను వేస్ట్ అని తన పిల్లల్ని చర్చికి నడిపించినాక తనకు ఇంటికి చేసిన దురాత్మ సమయంలో వెళ్ళిపోయాడు. అంత భయంకరమైన ఆ సాక్షి విన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. భూమి మీద ఇలాంటి భయంకరమైన వ్యక్తులు ఉంటారా ప్రభా? ఎస్ ఉంటారు. పీడించి సచ్చిందాక వదలలేని భయంకరమైన మనుషులు ఉంటారు. ఇప్పుడు ఆమె వాళ్ళ దృష్టిలో పేద స్థితిగా ఉండొచ్చు, పోషించే దేవుడు పోషిస్తున్నాడు ఉండుండొచ్చు. తనకున్న బంగారం పోయి మంచి ప్లాట్ తన భర్త కోసం ఖర్చు పెట్టి మంచి ప్లాట్ కోట్లు, ఇప్పుడు కోట్ల విలువ చేసే ప్లాట్ పోయింది. తన భర్తతో పాటు అన్నీ పోయి పిల్లల్ని సంపాదించుకుంది. పిల్లలు పోయి కష్టపడి ఇప్పుడు ప్రైవేట్గా ఏదో జాబ్ చేసుకుంటూనే నేను తన పిల్లల్ని పెంచుకుంది. మంచి స్థానంలో చదివించుకుంది. దేవుడిని నమ్ముకుంది. ఆమె నాకే దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని నమ్మి విశ్వసిస్తుంది. ముందుకెళ్తుంది. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా దేవుళ్ళలోకి ఉన్న వారితోనే జతపడాలని కోరుకుంటుంది. చాలు ఆ లోకంలో ఉండి తనతో పాటు తన పిల్లల్ని అందరూ పోగొట్టుకుంటారు. అది మీలా కుటుంబానికే చేసేదాడు. ఏం సంతోషిస్తారండి ఈ లోకంలో? భయంకరమైన మనుషులు, వ్యక్తులను చంపి ఆనందించే భయంకరమైన మనుషులు. వాళ్ళు చచ్చిపోతే ఆరని అగ్నిగుండంలో కాలవలసింది. అందుకే దేవుని వాక్యంలో సెలవు ఇచ్చింది, విగ్రహారాధికులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు, నరహంతకులు వీరందరట అగ్నిగుండములో మండు. వీరందరికీ అగ్నిగుండం ఉన్నది కదా, తప్పించుకుంటాడా? సంతోషించవచ్చు. నేను ఆ ముందు ఆడి చచ్చిపోయాడు నా కుటుంబం. నువ్వు ఆ క్షణమందు నువ్వు చేసే సంతోషిస్తే నువ్వు ఏం సంతోషిస్తావు? ఆరని అగ్నిగుండంలో యుగాలు ఈ లోకంలో అంటూ ఉంటారు, కుక్క జన్మ, పంది జన్మ, మళ్ళీ జన్మే ఉండదురా నాయన. మానవునికి ఒకేసారి జన్మ ఉంది, అదే ఒకేసారి చనిపోయేది ఉంది, ఒకేసారి తీర్పు అనేది ఉంది. మళ్ళీ జన్మ లేదు, కుక్క జన్మ లేదు, పంది జన్మ లేదు, ఏది జన్మ లేదురా. సృష్టి దేవుడు ఆయన సృష్టించాడు మన కోసం. జంతువులు అన్ని పక్షులు మన కోసమే సృష్టించాడు. వాళ్ళ జన్మ లేదు. ఈ లోకంలో అంటారు వాళ్ళ జన్మ అంటారు, కుక్క జన్మ లేదు, పంది జన్మ లేదు, ఏ జన్మ లేదు ఆయన. నమ్మి విశ్వసించు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును. ప్రార్థించుకున్నాం.
పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. యెహోవా జనులు గలవారు ధన్యులు అని నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. నిజమే, నీ జనులుగా ఇట్ట మాకెంతో భాగ్యం ప్రభా. మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి స్తుతిస్తాం. నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటాం దేవా. సమయం అంతా దీవించండి. మాకున్న అక్కరలని నీ వర్షంలో తీర్చు ప్రభా. ప్రేమతో పంపించిన ప్యాకేజీని రిసీవ్ చేసుకోవడానికి నీ కృప దయచేయి ప్రభా. మిగతా మనీ అరేంజ్ అవుటకు మార్గం సరళపరచు ప్రభా. నువ్వు ఇస్తేనే, నువ్వు సహాయం చేస్తేనే నేను పొందగలను ప్రభా. నేను 2 మెంబర్స్ని అడిగాను, వారు ఇచ్చే మనసును అనుగ్రహించండి ప్రభా. విరిగి నలిగిన హృదయాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. ఎదుటి వారికి ఇచ్చే మనసు ఉంటేనే ఇవ్వగలుగుతారు ప్రభా. దేవుడుగా సహాయపడని ప్రార్థిస్తూ 25th రోజు సెండ్ చేసే మార్గం సరళ. మిగతా మనీ నెక్స్ట్ మంత్ ఎంజాయ్ చేసి ప్యాకేజ్ స్వీకరించే కృపను దయచేయండి. తను పంపించిన డిసప్పాయింట్లో ఉండకుండా నేను విశ్వసించే కృపను దయచేయండి ప్రభా. కార్యం చేసే దేవుడు నువ్వు తప్ప వీళ్ళొక్కలు మేము ఏ పాటి వారు ప్రభా. నువ్వే సహాయపడమని కోరుకుంటా. డిసెంబర్లో సంతోషం నింపండి. తన ఇండియాకి నడిపించండి ప్రభా. ఇంటికి పెయింట్ ఇప్పియాలి ప్రభా. స్థుతి కలిగి ఉండాలి ప్రభా. మందిరానికి వాక్యాలు ఇప్పియాలి ప్రభా. ఎన్ని తీర్చబడటకు మార్గం సరళపరచుకొని సహాయపడమని నీ పాద సన్నిధిలో మనం పెట్టుకుంటాం. అంధకార శక్తులు నజరేయుని నామంలో బంధిస్తూ నిన్ను కొని పూజిస్తూ ఆరాధించుకున్నాను. తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయించి, సిల్వ రక్తం వేయించి, యేసు నా సంపూర్ణ విజయం కలుగును. అపవాది క్రియలు అనంతం నాశనమగును.